ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం ప్రతి ఒక్కరు తీద్దాం ప్రియులారా. పరిశుద్ధ గ్రంథం తీద్దాం. జ్ఞాని అయిన సొలొమోను రాసిన సామెతల గ్రంథము 3వ అధ్యాయము 27వ వచనం చదువుదాం. జ్ఞాని అయిన సొలొమోను రచించిన సామెతల గ్రంథం 3వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుదాం. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనితీయకము. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగే తలలో ఉంచుకున్నట్టయితే ప్రార్థన చేద్దాం ప్రియులారా. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల మా దేవ, చదవడి లేఖన భాగాలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ ఆత్మచేతను నింపండి. నీ ఆత్మచేతను నింపి నాలో మీరుండి వచ్చిన బిడ్డలతో మాట్లాడండి. యాంత్రం ద్వారా వింటున్న బిడ్డలతో మీరు మాట్లాడి, ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలతో మీరు మాట్లాడి, మీ ఘనమైన శ్రేష్టమైన జీవగల నామానికి ఘనత, మహిమ, ప్రభావములు పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్న అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్న మాట ఏంటంటే, మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందగోరిన వారికి చేయకుండా వెనక తీయకము. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్పష్టంగా సూటిగా చెప్తున్న మాట, మేలు చేయుట నీ చేతనైతే, అది ఎవరైతే మేలు పొందుకొని అర్హులుగా ఉన్నారో, ఎవరైతే అయ్యా నాకు మేలు చేయు నేను అభ్యర్థిస్తున్నారు, ఎవరైతే అయ్యా మేలుకి నేను అర్హుడిని అని ప్రాధాన్యపడుతున్నారో, వారికి నువ్వు మేలు చేయాలి అనుకునేటప్పుడు అంట నువ్వేం చేయమంటున్నంటే, నీ చేతనైనప్పుడు వారి పొందదగిన వారికి చేయకుండా వెనక తీయకము. అంటే నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావు మేలు, ఆ మేలు నువ్వు ఎవరికైనా అది చేయాల, మంచివారా చెడ్డవారా, నీ శత్రువులా, నీ ఇరుగు పొరుగువారా, నీకు దూరస్తులా, నీకు బంధువులా, లేదు నీకు ఎవరు తెలియనంత వ్యక్తులైనప్పటికీ నువ్వు మేలు చేయాలనుకుంటే అంట నీ చేతనైతే మేలు చేసామని చెప్తున్నాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అది ధనమైనా అవ్వచ్చు, అది వస్తువైనా అవ్వచ్చు, అది వచ్చిన వైద్యులు అవ్వచ్చు, లేదా మాట సాయం అవ్వచ్చు, లేదా ఇంకా వేరేది ఏ విషయం అయినప్పటికీ కూడా నీ చేతనైతే దాన్ని ఏం చేయమంటానంటే మేలు చేయటం నీ చేతనైతే అది వెనక్కి తీయొద్దని చెప్తున్నాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ దినాల్లో మేలు చేసేవారు కరువైపోయారు. ఏం చేసేవారు కరువైపోయారండి? మేలు చేసేవారు కరువైపోయారు, కానీ కీడు తలపెట్టే వాళ్ళు ఎక్కువైపోయారు. ఎంతసేపటికి ఆ కుటుంబం నాశనం అయిపోవాలి, ఎంతసేపటికి ఆ వ్యక్తి నాశనం అయిపోవాలి, ఎంతసేపు ఆ కుటుంబాలు అందరూ పాడైపోవాలి, ఎంతసేపు వాళ్ళంతా కూడా చల్లా చెదరైపోయి, ఎంతసేపు వారు ఉన్న ఆశ అంతా పాడైపోవాలి, ఇదే కోరుకుంటున్నారు. కానీ మేలు ఎవరు మాత్రము కోరుకోవట్లేదు. హల్లెలూయా. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ శుక్రవారం దినాన చెప్తున్న మాట ఏంటంటే, అది నీ బంధువులు అవ్వచ్చు, నీ రక్త సంబంధులు అవ్వచ్చు, నీ స్నేహితులు అవ్వచ్చు, నీ ఇరుగు పొరుగు అవ్వచ్చు, నీ శత్రువులు అవ్వచ్చు, ఎవరైనప్పటికీ మేలు చేయని నీ చేతనైతే నువ్వు వెనక తీరిక మేలు చేయము. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఏంటి నీ చేతనైతే మేలు అది చేయవచ్చు. అది ధనమైనా మాట సాయం అయినా సరే అది మేలు చేస్తే దేవుడు కృపలో మనకి ఆశీర్వదకరంగా ఉంటుంది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. కానీ లోకంలో ఉన్న కొంతమంది ఎక్కడ ఉంటారండి, అందరూ కూడా కీడు కోరుకున్నట్టు వారు కాదు, మేలు చేసినట్టు వారు చాలా మంది ఉంటారు, అరుదు. కానీ ప్రభువు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారా అంటే, ఆయన మేలు చేయడానికి వచ్చాడు, కానీ కీడు తలపెట్టడానికైనా రాలేదు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నశించిపోతున్న మనలో చూడడానికి, అయ్యో ఆ అగ్నిలో ఒకవేళ కాలిపోతామేమో, పాతాళములో అక్కడ కాలిపోయి మాడిపోతామేమో చెప్పి నశించిపోతున్న మనల్ని, దుర్భర జీవితాలు అనుభవిస్తున్న మనల్ని, పాపములను శాపములను ఉంటున్న మనల్ని
ఆయన ఏం చేయడానికి వచ్చాడంటే పరలోక మహిమను విడిచిపెట్టేశాడు, పరలోక రాజ్య సింహాసనం విడిచిపెట్టేశాడు. ఆయన రిక్తుడిగా శరీరధారిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నీ కొరకు, నా కొరకు, సర్వ మానవాల కొరకు ఆయన మేలు చేయడానికి వచ్చున్నాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ మేలు చేసే వ్యక్తిని మనం తోడలాడుతున్నాం. ఆ మేలు చేసే వ్యక్తిని మనం ఏం చేస్తున్నామంటే ఆయన మంచివాడు కాదు, ఆయన చెడ్డవాడు అని చెప్పి ఇతర దేవతలు, ఇదిగో ఈ దేశస్తుల దేవుడు కాదు ఇతర దేశస్తుల దేవుడు అని చెప్పి ఆయన ఏం చేస్తున్నా అతన్ని తోసిపుచ్చేస్తున్నాము. అతన్ని ఎంతసేపు కూడా లేనిపోని విధముగా దుర్భాషలు మాట్లాడుతూ ఉన్నాం. హల్లెలూయా. కానీ సమస్తమును సృష్టించింది సృష్టికర్త ఆయనే. ఆయన మాట ద్వారా భూమి ఆకాశములు కలుగంతే కలిగాయి. ఆయన మాట ద్వారా సూర్య నక్షత్రములు కలగమంటే కలిగాయి. ఆయన మాట ద్వారా సమస్త వృక్షములు, పక్షులు, జంతువులు కలగమంటే కలిగాయి. ఆయన మాట ద్వారా ప్రియులరా నరుని నిర్మించబడ్డాడు. ఈ రోజు సమస్తము కలగజేసిన దేవుడు మేలు చేస్తే ఆ మేలు చేసిన ఆయన దాన్ని దేవుని మనం ఏం చేస్తున్నామంటే అంటరాని వానిగా చూస్తున్నాము, పరాయి దేశస్థు దేవుడిగా చూస్తున్నాము. ఇంకా నానా మాటల చేత ఆయన్ని దూషణ పాలు చేస్తున్నాం. అంటే మేలుకరమైన జీవితాన్ని మనకు అనుగ్రహించి శాపక్రయమైన జీవితము ఆయన అనుభవించడానికి లోకానికి వచ్చాడు. ఏం జీవితం ఇవ్వడానికండి? మనకే మేలుకరైన జీవితం ఆయన ఇవ్వడానికి మనకొచ్చి ఆయన శాపకరమైన జీవితాన్ని అనుభవించాడు. ఏంటి శాపకరం అంటే నీ దోషములు, నా దోషములు, నీ పాపములు, నా పాపములు ఆయన భరించడానికి ఆయన లోకములకు వచ్చి మనకి మేలైన జీవితాన్ని ఇచ్చాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఏంటయ్యా మేలైన జీవితము? ఏంటిదా మేలైన జీవితం అంటే పాపము, దోషము ఇదంతా మనకు హానికరంగా ఉంటుంది. మేలైన జీవితం అంటే ప్రియులారా నీతిమంతులుగా తీర్చాడు. యథార్థమంతులుగా తీర్చడానికి మనల్ని పరిశుద్ధులుగా చేసి ఒక దినాన్న ఆ నీతి రాజ్యములో చేర్చడానికి ఆ నీతిమంతుడు మనకి మేలైన మార్గం చూపించున్నాడు. దానికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే ఒక మాట, మోషే ఐగుప్తు దేశం ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తున్నప్పుడు అరణ్య మార్గాలలో తన మామైన ఇత్రా వస్తుంటే ఆ ఇత్రాతో ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు. ఏమనంటే సంఖ్యాకాండము 10వ అధ్యాయము 32వ వచనాన్ని చూద్దాం. సంఖ్యాకాండము 10:32 వచనం. మరియు నీవు మాతో కూడా వచ్చిన ఎడల యెహోవా మాకు ఏ మేలు చేయునో ఆ మేలును బట్టి మేము నీకును మేలు చేయదము. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందుకు ఆ మాట చెప్తున్నాడంటే ప్రియులారా ఆ 31వ వచనం ఉంటుంది, చదవండి. 31వ వచనం. అందుకు మోషే నీవు దయచేసి మమ్మల్ని విడవకము ఎట్లనగా ఈ అరణ్యమందు మేము దిగవలసిన స్థలములు నీకు తెలిసి ఉన్నవి. నీవు మాకు కన్నుల వలె ఉందువు. మరియు నీవు మాతో కూడా వచ్చిన ఎడల ఏ మేలు చేయను దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే ఇక్కడ మోషే ఏం చెప్తాడంటే ఐగుప్తు దేశం దాటి ఎర్ర సముద్రం దాటి వారందరూ కూడా అరణ్య మార్గము నడిపిస్తున్నాడు మోషే. అయితే తన మామగా ఆయన ఇత్రా వచ్చినప్పుడు పిల్లరా తన మామ, అయ్యా నీకు అరణ్యమందులు ఏ స్థలం దిగాలో నీకు తెలుసు కాబట్టి నువ్వు కూడా మాతో వస్తే దేవాది దేవుడు యెహోవా ఏ మేలైతే మాకు చేస్తాడో నీకు కూడా ఆ మేలు మేము దయచేస్తామని చెప్తున్నాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే తనకు తెలుసు కాబట్టి అరణ్య మార్గము ఎలాగ నడవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ నీటి వాగులు ఉన్నాయి, ఎక్కడ ఎడార్లు ఉన్నాయి, ఎక్కడ క్రూర జంతువులు ఉన్నాయి, ఎక్కడ పచ్చిక బయలు ఉన్నాయి, ఎక్కడ ఎద్దుడిగా ఉంటుంది అని తెలుసు కాబట్టి ఆయన ఏమడుగుతున్నాడు, నీవు మాతో కూడా రావయ్యా అని చెప్పడుతున్నాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే అరణ్యం అనగా ఏంటి? చీకటి. అరణ్యం అనగా వేదన, అరణ్యం అనగా శ్రమ, అరణ్యం అనగా దుఃఖము, అరణ్యం అనగా బాధలు, అరణ్యం అనగా క్రూర జంతువులు, విష జంతువులు,
సంచరించే ఆ స్థలము, ఇప్పుడు ఆ స్థలములో ప్రయాణించాలంటే కష్టమంటారు కాదంటారా? కష్టమే. ఈ లోకము కూడా ఒక అరణ్యం లాంటిది ప్రియులారా. ఈ లోకములో కూడా ఏమై ఉన్నది? వేదన ఉంది, శ్రమ ఉంది, దుఃఖం ఉంది, బాధలు ఉన్నాయి, క్రూరశక్తులు, క్రూరత్వం కలిగి విషాలు చిమ్మె వంటి వారు కూడా ఉన్నారు. ఇప్పుడు వారి మధ్యలో మనము సంచరించడము కూడా, ప్రయాణించడము కూడా కష్టమే. అయితే మన శక్తి, మన బలము, మన జ్ఞానం సరిపోదు. మనకి ఎవరి శక్తి, ఎవరి బలము కావాలంటే నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త బలం కావాలి. ఈ సమస్త లోకమును కలగజేసిన ఆ సృష్టికర్త బలము కావాలి. సమస్తును మనకి సమకూర్చబెట్టి సమస్తమును కలగజేసిన ఆధిపత్యం వహిస్తున్న దేవాది దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జ్ఞానము, ఆయన తోడు మనకి కావలసి ఉంది పిల్లరా. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన బలము, ఆయన తోడు మనకుంటే ఈ లోకములు మనం సంచరించగలుగుతాము. ఆయన కృప మనకుంటే మనం నడవగలుగుతుంటాం పిల్లరా. అప్పుడు మనం కూడా ఏం చేయగలుగుతామంటే మేలు చేయటం నీ చేతనైతే చేయదగిన వారు, మేలు పొందుకున్న వారికి, పొందదగిన వారికి చేయకుండా వెనతీయకూడదు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మనకేం మేలు చేశాడంటే పిల్లరా, ఆయన నిత్యమైన మార్గాలు గుండా మనల్ని నడిపించడానికి, వేదన, సమస్యలు, బాధలు, దుఃఖములు, క్రూరత్వముతో, విసర్పాలతో చిమ్ముతున్నట్టు వారి బస్సులో అరణ్యములను నడిపించడానికి ఆయనే పదలు మనకి మేఘస్తంభంగా, రాత్రి అగ్ని స్తంభం ముందుండి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ నడిపిస్తున్న దేవుడు ప్రియులారా మనకు తోడు ఉన్నాడు కాబట్టి మేలు చేటి నీ చేతనైనప్పుడు దాన్ని పొందగోరిన వారికి నువ్వు చేయగట వెనతీయకుండా నువ్వు మేలు చేయాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎందుకయ్యా మేలు చేయాలి అనుకుంటే గలతీ పత్రిక 6:9 ఒకసారి చూద్దాం. ఎందుకు మేలు చేయాలి అనుకుంటే ఒక మాట చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక 6:10-9. మనము మేలు చేయుట యందు విసుకక యుందుము. మనము మేలు చేయుట యందు విసుకక యుందుము. మనము అలయక మేలు చేసితిమేని. మనము అలయక మేలు చేసితిమేమని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదము. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ గలతీయులకు పత్రిక అపోస్తలుడైన పౌలు రాస్తూ చెప్తున్న మాట ఏంటంటే పిల్లరా, మనము మేలు చేయట యందు విసుకక యుందుము. ఏం చేస్తుండండి? మేలు చేయట యందు విసుకక ఉంటున్నాడు. ఏ మేలయ్యా? ధనాన్ని ఇస్తున్నాడా, లేదా బంగారం ఇస్తున్నాడా, లేదా వస్త్రాలు ఇస్తున్నాడా, లేదా వారికి మేలంటే ఏ మేలు చేస్తున్నాడని మనం గమనించినట్లయితే ప్రియులారా, వారికి సన్మార్గాన్ని బోధిస్తున్నాడు, నీతి మార్గాన్ని తెలియపరుస్తున్నాడు. వారిని ఎక్కడి నుంచి అంటే అరణ్య మార్గమైన క్రూరత్వంలో నుంచి, అరణ్య మార్గ శ్రమల నుంచి, బాధల నుంచి ఏ మార్గంలోకి నడిపిస్తున్నాడంటే నేనే మార్గము, నేనే సత్యం, నేను జీవమని చెప్పిన ప్రభువైన యేసుక్రీస్తు సన్మార్గంలో ఆయన నడిపిస్తూ వారికి సత్య సువార్తని బోధన వారికి ప్రకటిస్తూ వారికి మంచి నడవడలోకి నడిపించగల జీవము గల మాటలు చెప్తూ వారికి విసుగక మేలు చేయించు ఉన్నాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మేలంటే ధనమే కాదు ప్రియులారా, ధనం ఇస్తే మేలు చేసినట్టు కాదు. మేలంటే వస్త్రం ఇస్తే మేలు చేసినట్టు కాదు. మేలంటే 1 కేజీ బంగారం ఇస్తే మేలు చేసినట్టు కాదు. మేలంటే నీకు ఒక మంచి ఇల్లుని కట్టించి మేలు చేసినట్టు కాదు. నీకు ధనం ఉన్నా, బంగారం ఉన్నా, వజ్ర వైడూర్యాలున్నా, నీకు వసతులు అన్నీ ఉన్నప్పటికీ నీ సత్ప్రవర్తన సరిగా లేకపోతే, నీ ఆలోచనలు సరిగా లేకపోతే, నీ యొక్క గుణలక్షణాలు మంచిగా లేకపోతే, నీకు ఇవన్నీ ఉన్నప్పటికీ అవి వ్యర్థమే. ఎందుకంటే నీ జీవితాన్ని అవి కట్టలేవు, నీ బ్రతుకుని అవి మార్చలేవు.
నీ కుటుంబంలో ఐక్యత, సమాధానము, ప్రేమను కలగ చేయలేవు. ఏం దయ్యాన్ని కలగజేస్తుంది సమాధానం అంటే? మేలేం చేస్తుంది? ప్రేమను, ఐక్యత ఏం కలగజేస్తుంది అంటే సత్ప్రవర్తన కలిగే జీవితము, దయానంద జీవితము, కృపగల మాటలే నేను ఏం చేస్తానంటే మేలుకరమైన జీవితంలోకి నేను నడిపిస్తూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ధనవంతులు ఉన్నారు ఈ లోకంలో? ధనవంతులు ఇంటికి వెళ్ళి చూడండి, తినడానికి టైం ఉండదు వాళ్ళకి, మంచిగా పడుకోవడానికి సమయం ఉండదు వారికి, భార్యతో సుఖంగా గడపడానికి గంటలు ఉండవు వాళ్ళకి, పిల్లలతో ముచ్చటగా మాట్లాడడానికి మాటలు ఉండవు వాళ్ళకి. ధనము ఆస్తి సంపాదించిన తర్వాత వారు వృద్ధాప్యం వచ్చిన తర్వాత ప్రెజెంట్ వారు ఎక్కడ ఉంటున్నారంటే అనాథ ఆశ్రమంలో ఉంటున్నారు, వృద్ధాప్యం ఆశ్రమంలో ఉంటారు. ఎందుకని కోట్లు సంపాదించారు, లక్షలు సంపాదించారు, పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చారు, ప్రయోజకులుగా చేశారు, వీరి కూడా వారికి మంచి మేడల విధులు కట్టించారు. అయినప్పటికీ వారికి ఏమి నేర్పలేకపోయారంటే వారి జీవితంలో ప్రేమను నేర్పించలేకపోయారు, వారి జీవితంలో ఇతరికి మేలు చేసే గుణాన్ని నేర్పించలేకపోయారు, వారి జీవితంలో ఐక్యతగా ఉండడం నేర్పించలేకపోయారు, వారి జీవితంలో మేలుకరంగా కుటుంబ ఐక్యత కలిగి ముందుకు వెళ్ళి నీతిమంతులుగా ఉండటం నేర్పించలేకపోయేసరికి ఈ దినాన్న వారు అనేక చోట్ల వృద్ధాప్య ఆశ్రమంలో పెద్ద పెద్ద చదవర్లండి, ఆఫీసర్లు అక్కడ ఉంటున్నారు. హల్లెలూయా. కానీ అవన్నీ ఉండటం కాదు మేలు అంటే, మంచి నడవడి మాటలు నేర్పించడం మేలు. ఈరోజు ఈ లోకంలో మనం చూస్తే ప్రియులారా, యవనస్తులు మనం చూడొచ్చు. ఈ లోకము ఎక్కడ పరిగెడుతూ ఉంది? తెల్లారిని కానీ చూస్తే మనం తల్లిదండ్రులకు విధేయులుగా ఉండరు, కుటుంబ సభ్యులకు విధేయులుగా ఉండరు, అన్నదమ్ములకు విధేయులుగా ఉండరు, అన్నదమ్ముల మధ్య ఘర్షణలు, భార్య భర్తల మధ్య విభేదాలు, కుటుంబాల మధ్య విభేదాలు. ఎందుకని? ఏం చేస్తున్నారయ్యా అనంటే ఎవరికి నచ్చినట్టుగా వారు ఈ లోకములో ఉన్న చెడు అలవాటులు బానిస అయిపోతూ ఉన్నారు. ఈ లోకములో ఉన్న చెడు యొక్క వ్యర్థమైన శరీరాన్ని, హృదయాన్ని కలిసివేసి అనేకమైన దుర్యాక వ్యసనాలకి అలవాటు అయిపోయి వారి బంగారు జీవితమును, వారి బంగారమైన భవిష్యత్తును పాడు చేసుకుంటూ తల్లిదండ్రులకు అనేక కన్నబిడ్డలకు ఏమో చేస్తున్నారంటే కన్నీరు మిగిలిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు ఎందుకంటే పిల్లరా, నువ్వెంత ధనాన్ని సమకూర్చినా, నువ్వు మేడల మీదలు ఇచ్చినా అది నిత్యము బిడ్డలని సురక్షితంగా కాపాడలేదు, ఆరోగ్యవంతులు వచ్చదు. వారికి నేర్పించాల్సింది ఏంటంటే మేలికరమైన జీవము కలిగిన మంచి నడవడి నేర్పే మాటలు వారికి నేర్పించాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ గలతీలకు కూడా ఈ పత్రిక అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉంటున్నాడు, అదే విసుగాగా వాళ్ళకి ఏం చేస్తుంటే మేలు చేయతంటే వారు ఎటు నడిపించట్లేదంటే లోకంలో ఉన్న చెడు వ్యసనాల దగ్గర, లోకంలో ఉన్న చెడు ఆలోచనలకు వారు నడిపించకుండా మంచి నడవడలోకి నడిపించడానికి వాళ్ళు మేలైన మాటలు బోధిస్తూ ఉన్నారు. పిల్లలు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియులారా, ఈ మేలుకరంగా మనం ఇతరులకు మనం నడిపిస్తే మనం ఏం ప్రతిఫలం పొందుకుంటాం? నీకు ధనం ఉంటే ధనము మేలు చేయొచ్చు, నాకు ఏమి లేకపోతే నువ్వు మనుషుల్ని మానవులి మేలుకరమైన జీవితం వైపు నువ్వు నడిపిస్తే దేవుడిచ్చే ప్రతిఫలాలు ఏంటంటే ఒక రెండు మాటలు మనం చూద్దాం ప్రియులారా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. లోకాసు వార్త 6:35. మీరైతే ఎట్టి వారి గూర్చైనను నిరాశ చేసుకొనక, మీరైతే ఎట్టి వారి గూర్చైనను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయుండును, మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందురు. ఆయన కృతజ్ఞత లేని వాడి ఎడల
దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. ఉపకారి అయి ఉన్నాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన అంట దుష్టుల ఎడలను ఉపకారులు, దుష్టుల ఎడలను కృతజ్ఞత లేని వారి ఎడలను ఆయన ఏమేనండి ఉపకారి అయి ఉన్నాడు. ఉపకారి ఏం చేస్తాడు? ఇప్పుడు మేలు చేస్తూ ఉంటాడు. ఉపకారి అపకారం తలబెట్టడానికి ఉపకారి ఇప్పుడు కూడా మేలు చేస్తూ ఉంటాడు. అందుకే చెప్తున్న మాట ఏంటంటే, మీరైతే ఎట్టి వారి అయినను కూర్చొని నిరాశ చేసుకొనక, ఏంటంటే అది మంచివాడా, చెడ్డవాడా, దుర్మార్గుడా, దౌర్భాగ్యుడా, లేదా శత్రువా, లేదా మిత్రుడా, లేదా కన్నబిడ్డలా, లేదా తోటి బంధువులా, లేదా ఇరుగు పొరుగు ఎవరైనప్పటికీ నిరాశ చెందక నువ్వేం చేయాలంటే వారికి మేలు చేయాలంట. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏం చేయాలండి? నిరాశ చెందక వారు ఎట్టివారైనప్పటికీ కూడా, శత్రువులైనప్పుడు కూడా మేలే చేయాలి. అంటే ఏమేం చేయమంటున్నాడు? మేలు చేయమని ఏం చెప్తున్నాడు అక్కడ? అప్పు ఇయ్యండి, ప్రేమించండి, అప్పుడు మీ ఫలము గొప్పదవుతా ఉంటది. అంటే ప్రియులరా, వారు ఆపదలు ఉంటే నీ కలిగిన ధనములో కొంచెమైనప్పటికీ కూడా వారికి ఏం చేయాలంటే, వారు చేయి చేసి అడిగితే లేదనుకంటే నువ్వు చేతనైతే అది అప్పు ఇవ్వాలి, ప్రేమించాలి. మరీ ముఖ్యంగా శత్రువులైనా సరే ఏం చేయాలండి? ప్రేమించాలి. అయ్యో నా శత్రువు కదా, నన్ను దూషించాడే, నాకు హాని చాలా తలపెట్టాడే, నన్ను నానా మాటల చేత అవమానపరిచాడే అని ఎంత మాత్రము కూడా నువ్వు నిరాశ పడక శత్రువులు ప్రేమించండి, నీకు కలిగితే అప్పు ఇవ్వండి. హల్లెలూయా. అప్పుడు మీకు కలిగే ఫలం ఏంటి దేవుడు చెప్తున్నాడు? అప్పుడు మీరు పొందుకునే ఫలం ఏంటి దేవుడు చెప్తున్నాడు అంటే, అప్పుడు మీ ఫలము గొప్పగా ఉంటుందట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏముంటదంటే, అప్పుడు మీ ఫలము గొప్పగా ఉంటుందట. పిల్లలు, ఏంటి ఆ ఫలము? నువ్వేదైతే చేసావో, ఏదైతే మేలు చేసావో, అప్పుడు నీకు కలిగే ఫలం, అది ఆరోగ్యపు ఫలం అవ్వచ్చు, ఐశ్వర్యమైన ఫలం అవ్వచ్చు, నీ బిడ్డల ఫలం అవ్వచ్చు, నీ భూ సంపద ఫలం అవ్వచ్చు, నీ దుగ్నేతులు అవ్వచ్చు, నీ ఇంటిలో దీవించబడిన ఫలం అవ్వచ్చు. ఏ ఫలమైనప్పటికీ నా దేవుడు దాన్ని ఏం చేస్తాడంటే గొప్పగా మలుస్తాను చెప్తున్నాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే మనం మేలు చేయగోని శక్తి ఉంటే అది పొందగోరిన వారికి మనం ఏం చేయాలండి? వెనతీక. అంటే అమ్మో వాళ్ళకి మనం చెయ్యాలనుకుని మళ్ళీ వెనక తీయకూడదు, వెంటనే అది ఎవరైనప్పటికీ వాళ్ళకి ఇవ్వాల్సిందే. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవాది దేవుడి ప్రియులారా, కనాని స్త్రీని, అమ్మా నేను ఇశ్రాయేలు దగ్గరికి వచ్చాను కానీ నేను వేరే వాళ్ళ దగ్గరికి రాలేదని అంటే దేవుడు విడిచిపెట్టేశాడా? విడిచిపెట్టేశాడంటాడా? అని అయ్యా 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 నా కుమార్తె షావు బతుకులు ఉందయ్యా, నా కుమార్తె అయ్యా అనేక చోట్ల తీసుకెళ్ళినప్పటికీ దాని బాధ నేను చూడలేకపోతున్నాయ్యా, అయ్యా తన రోదని వినలేకపోతున్నాయ్యా, అయ్యా నువ్వు తలుచుకుంటే ఒక్క మాట అయ్యా నువ్వు సెలవిస్తే చాలం. లేదమ్మా, నేను నీ దగ్గరికి నేను రాలేదు, నేను నశించిపోతున్న ఇశ్రాయేలు దగ్గరికి వచ్చానంటే ఆ వంట ఉంటుంది, బల్ల కింద పడిపోయిన రొట్టె ముక్కలు కుక్కపిల్ల ఏరుకుంటుంది కదయ్యా, నేను కూడా అంటే వాళ్ళ ఇశ్రాయేలు పైన బల్ల మీద తిని పడేసిన ముక్క లాంటి ఎరుకుని కుక్క పిల్ల లాంటిదనయ్యా నేనంతే. తను తాను తగ్గించుకుంటుంది. వెంటనే నీ విశ్వాసము నీకు స్వస్థపరిచిన వెంటనే వెళ్ళిపోయి నీ కుమార్తె బాగుపడింది అంటాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అవి పొందదేవారికి మేలు కలిగి అడిగింది కాబట్టి దేవుడు ఆయనకి మేలు చేస్తున్నాడు. అదే మనం చూడొచ్చు. 12 సంవత్సరాల రద్దుగా స్త్రీ, ఆమె మేలు పొందుకోవడానికి అర్హురాలుగా ఉంది. అప్పటికి తన ధనాన్ని పోగొట్టుకుంది, దాని సంపదను పోగొట్టుకుంది, తన కలిగిన యావత్తును పోగొట్టుకుంది, తిరగరాని చోట్లల్లా 12 సంవత్సరాలు తిరిగేసింది. తన దగ్గర ఇంకా ధనం లేదు, తన దగ్గర శక్తి లేదు, తన దగ్గర బలం లేదు. తను తృణీకరించబడి ఎక్కడో ఊరు బయట మారు ప్రాంతాల్లో బయట ఎక్కడో నివాసం ఏర్పరచు అక్కడే. ఎందుకంటే నివాసం ఏర్పరచు అక్కడే ఉంటుంది. ఎందుకంటే
తనకొచ్చిన ఆ యొక్క జబ్బు వల్ల అవ్వచ్చు, తనకొచ్చిన ఆ రక్తస్రావం అవ్వచ్చు, తన యొక్క శరీరము క్షీణించిపోయి ఇతరులకి దుర్వాసన రావచ్చు. దాని చేత 12 సంవత్సరాలు బట్టి తను ఆదరించినట్టు వారు, తను పలకరించినట్టు వారు, తను ఆదరించి ఒక్కరూ లేకపోయారు. కాబట్టి తను ఎలాగొచ్చింది? ఒక్కదాయి వచ్చింది. 10 మందిని కూడా తీసుకుని రాలి. ఎందుకంటే 12 సంవత్సరాలు తిరిగి 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 ధనాన్ని పోగొట్టుకుంది, బంధువులు పోగొట్టుకుంది, ఐశ్వర్యం పోగొట్టుకుంది, దాని కూడా సంపద అంతా పోగొట్టుకుంది. వెళ్తే మేలేం జరుగుతుందేమో, ఒకసారి నేను వెళ్తే మేలేం జరుగుతుందేమో అని చెప్పి ముందుకొచ్చి సాహసం చేయలేదా? ఎదరికొచ్చి సాహసం చేయలేదు. కానీ వెనక నుండి వచ్చి అయ్యో కొద్ది విశ్వాసము చేత తను తట్టగంట అడగంట తట్టలేనట్టుగా ఏం చేసిందండి? వస్త్రపు సింగి మాత్రమే తట్టింది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా? హల్లెలూయా. అంటే దేవాదేవుడి పిల్లరా, మాటతోటే కాదు ఆయన మేలు చేసేది. ఆయన ముట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన అయితే మనలో ఏముండాలి? మేలు పొందుకోగల నేను అర్హుణ్ణి అనినప్పుడు ఆ మేలు నువ్వు పొందుకుంటావు. ఒకవేళ లేదయ్యా నేను మేలు చేయగల శక్తి సామర్థ్యం నాకున్నాయి అనుకున్నప్పుడు నువ్వేం చేయాలంటే ఆ మేలు చేస్తే మొదట నీకేం కలుగుతూ ఉంటుంది అంటే గొప్ప ప్రతిఫలము కలుగుతూ ఉంటుంది. రెండవదిగా అక్కడ చెప్తున్న మాట ఏంటంటే ఆయన ఎలాగున్నాడంటే సర్వోన్నతమైన కుమారులుగా మనం పిలువబడుతూ ఉంటాం. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ మాట చెప్తే ఆయన ఏం చెప్తున్నాడంటే పిల్లరా, కాబట్టి ఏం చెప్తున్నాడంటే ఆయన సర్వోన్నతమైన కుమారులై ఉందురు, కృతజ్ఞత లేనివాడి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారై ఉన్నాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే ఆయన మేలు చేసేవాడు ఉన్నాడు. ఎవరెవరికి మేలు చేస్తున్నాడు? కృతజ్ఞత లేనివంటి వారు. అంటే ఆయన చేత మేలు పొందుకొని, స్వస్థతలు పొందుకొని, ఆయన దగ్గర జీవాన్ని పొందుకొని, ఆయన దగ్గర ఆశలు పొందుకొని వెళ్ళిపోతూ ఉంటారు చూసారా, వారి ఎడలను, తన దుష్టుల ఎడలను అంటే శత్రువుల ఎడలను, తృణీకరించిన వారి ఎడలను అనేవేనండి ఉపకారై ఉన్నాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే మేలు చేసేవాడు ఉన్నాడు. ఆయనే మేలు చేస్తున్నప్పుడు మనం ఆ పాట వారండి, మనం కూడా ఏం చేయాలి? మేలు చెయ్యాలి. అందుకే అపోస్తలుడైన పౌలు ఇసుకగా మేలు చేస్తున్నాడు అంట. హల్లెలూయా. ఈరోజు మనం కూడా ప్రియులారా మేలు చేయటం వల్ల మనం పొందుకునే గొప్ప ఆశీర్వాదాలు, ఒకటి గొప్ప ఫలం పొందుకుంటాం, రెండవది సర్వోన్నతమైన దేవుని కుమారులు అనబడదు. ఎందుకంటే ఆయనే ఉపకారై ఉన్నాడు. ఆయన ఉపకార బుద్ధిని మనకి ఏదైతే ఇచ్చి ఉన్నాడో ఆ ఉపకార బుద్ధిని అందరికీ చూపిస్తూ మనం కూడా ఇతరులకు అనేకంగా మేలుకరంగానే ఉందాం. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇంకో మాట చూద్దాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 14:17 అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయును ఆహారమును అనుగ్రహించు ఉల్లాసముతో మీ హృదయములను నింపుతూ మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చెయ్యలేదని బిగ్గరగా చెప్పిన. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ కూడా దేవాదేవుడు చెప్తున్నాడు పిల్లరా, మేలు చేయటం చేతట నీ గురించి అంటే ఎవరైతే మేలు చేస్తున్నారో వారి గురించి అంటే ఏం చేస్తాడంటే సాక్ష్యం లేకుండా చేయలేదంట. అంటే వారికి ఒక సాక్ష్యాన్ని ఉంచుతున్నాడు. ఎందుకని అమ్మాయి కుటుంబము మేలు చేశారు, ఈ వ్యక్తి మాకు మేలు చేశాడు, ఈ వ్యక్తిరాలు నాకు మేలు చేసింది, ఈ పిల్లవాడు మేలు చేశాడు, ఈ కుమార్తె మేలు చేసిందని చెప్పి వారి కొరకంట దేవుడు సాక్ష్యాన్ని ఉంచాడంట. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే ఇప్పుడు మేలు చేయటం మంచిదా, కీడు చేయటం మంచిది అంటారా? హల్లెలూయా. అందుకే మేలు చేయటం నీ చేతనైతే దాన్ని పొందగోరు వారి ఎడల నువ్వు మేలు చేయక నీ చెయ్య వెనక్కి తీయకూడదు. హల్లెలూయా. మనం ఏం చేయలేప్పుడు మేలు చేసేవారుగా ఉండాలి. అందుకే ఇంకా మేలు చేయటం వల్ల నీ సాక్ష్యం ఏమో లేకుండా పోదు. మేలు చేయటం వల్ల నీ సాక్ష్యం ఇక్కడ కాదు, పరలోకం ముందు ఉంటది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ లోకంలో మేలు చేసి ఒకవేళ నిన్ను మర్చిపోవచ్చు, మేలు చేసి నిన్ను అయ్యో విడిచిపోవచ్చు.
మేలు చేసి నిన్ను తృణీకరించవచ్చు. అయితే మేలు చేసిన నీ కొరకు శేషం ఎక్కడ ఉంటుందంటే పరలోకములో స్థిరముగా ఉంటుంది. హల్లెలూయా. అంతేకాదు మేలు చేసి నిన్ను దేవుడు విడిచిపెట్టాడు, కానీ మేలు చేసి నీకు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే పిల్లారా, ఏం చెప్తున్నాడండి ఆయన? చదవండి మళ్ళీ ఒకసారి. అయినను ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయును, ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపును. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తుంటాడు ఆయన? ఆయన అంటే ప్రియులారా, ఆకాశం మనకి ఏం చేస్తుంటే వర్షమును అనుగ్రహిస్తున్నాడు, ఋతువులు మనకు దయచేస్తున్నాడు, మనకి ఆహారం సముద్రంగా మనకు కలగజేస్తున్నాడు, ఉల్లాసంతో మన హృదయంలోనైనా నింపుతూనే ఉన్నాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే ఒక మేలు చేత మనకి పరలోకములో సాక్ష్యం ఉంది, ఒక మేలు చేత ఈ భూలోకములో మనకు రావలసిన ఋతువులను, మనకు రావలసిన ఆహారమును సమృద్ధిగా కలుగజేసి మన హృదయాన్ని ఏం చేస్తున్నాడండి? ఉల్లాసముతో సంతోషముతో నింపుతున్నాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత కనికరం గల దేవుడు. అందుకే జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్న మాట, మేలు చేయటం నీ చేతనైతే దాన్ని పొందుకోని వారికి చేయకుండా నీ చెయ్య వెనక తీయకూడదు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగే చేసినప్పుడు నీవు నీ కుటుంబం వర్ధిల్లుతూ ఉంటది, నేను ఆ కుటుంబం కూడా వర్ధిల్లుతూ ఉంటది. మొదటగా మనం చూస్తే ప్రియులారా, ఎందుకు గలతీలు మనం చూస్తే అపోస్తలుడు పౌలు విసుగగా మేలు చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే తర్వాత ఏం చెప్తాడంటే, తన కాలం ముందు పంట కోస్తానని చెప్పి, ఆ పంట కోయటం తర్వాత మన లోకసువార్తలు మనం చూస్తే ఎటువారి మేలు మనం చేస్తున్నాం. లోకసువార్తలు చేస్తే అది ఎవరికైనా నువ్వు నిరాశ చెందకంట, శత్రువులు అవ్వచ్చు, మిత్రులు అవ్వచ్చు, అది ఎవరికైనా నువ్వు నిరాశ చెందకంట. నువ్వు మేలు చేస్తే నీ ధనమైనవచ్చు, నువ్వు మాట చేత నీ మేలు చేస్తే తర్వాత దేవునికి గొప్ప ప్రతిఫలం కలగజేస్తానంటున్నాడు. రెండవది సర్వోన్నతమైన దేవుని స్థానం కుమారులు అనబడుతున్నాయి. ఇక్కడ అపోస్తలుల కార్యాలకు వచ్చేసరికంట నీవు మేలు చేస్తే నీ మేలు పరలోకంలో సాక్ష్యం ఉంటుందని చెప్తున్నాడు. అంతేకాదు భూలోకంలో నీకు ఏం అనుగ్రహించబడతానంటే వర్షాకాలం ఋతువులు వస్తూ ఉంటాయి, నీకు సమృద్ధమైన ఆహారం ఉంటూ ఉంటుంది, నీ హృదయము ఉల్లాసముతో సంతోషిస్తూ ఉంటుంది. దేని చేత ఎన్ని జరుగుతూ ఉంటాయి నీకంటే పిల్లరా, కేవలం మేలు చేయటం మాత్రమే. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు మనం ఏం చేయించున్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు దేవుని సన్నిధికి వస్తూ ఎంతసేపు కూడా ఇతరులు మనము కీడే కోరుకుంటున్నాం, మేలు కోరుకుంటున్నాం. లేదు ఒకవేళ మేలు చేయి గోరి అయినప్పటికీ మేలు చేయి ఉద్దేశం కలిగినప్పటికీ మేలు చేయగంట ఒకవేళ మనం చేయగలిగి తీసిస్తే ఈరోజు వాక్యానుసారమైన జీవితం జీవిద్దాం, మేలు చేద్దాం, అనేకమైన మేలు పొందుకుందాం. అటు గొప్ప కృప దేవుడు మాకందరికి అనుగ్రహించి దీవించి ఆశ్రయించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థనలో ఉందాం. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రార్థనలో ఉందాం.